ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి. బోధన్ మున్సిపాలిటీ మూడోసారి ముచ్చటగా జెండా ఎగరేసే దిశగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నేడు రేపు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఈరోజు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విత్డ్రా చివరి రోజు రెబల్స్ బెడద తప్పడం లేదు. రెబల్స్ను ఉపసంహరించే దిశగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిగా అప్రమవుతున్న పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లా ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, అదేవిధంగా బోధన్, భీమ్గల్తో పాటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుందాలో పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీలు ఉండే దిశగా రెబల్స్ను ఉపసంహరించే దిశగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నికల అధికారులు విధులు నిర్వహించే దిశగా వారికి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.